హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ స్టార్ట్. ఓడిఐలో న్యూజిలాండ్ హిస్టారిక్ విన్ తర్వాత ఇప్పుడు టీ20లో ఇండియా రివెంజ్ చేసుకుంటుందా లేదా న్యూజిలాండ్ మొమెంటం కంటిన్యూ చేస్తుందా? ఇండియాకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్. విదర్భ క్రికెట్ పిచ్ రిపోర్ట్ ఏంటి అండ్ ప్లేయింగ్ 11 ఏంటి, బ్యాటిల్స్ ఎలా ఉన్నాయి, ప్లేయర్ స్పాట్, మ్యాచ్ డిసైడింగ్ పాయింట్స్, ప్రిడిక్షన్. సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ప్రతి పాయింట్ డీటెయిల్గా లైక్ ఈ వీడియో మీరు చూస్తే రేపు మ్యాచ్లో ఏం జరగబోతుందో 80% ముందే ప్రెడిక్ట్ చేస్తారు. అంత ఇన్ డీటెయిల్గా పాయింట్ వైజ్ మనం చెప్తున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టావా? సరే. సో ఈ సిరీస్ ఎందుకంటే ఈ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మనకు ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ ఉంది. సో దానికంటే ముందు ఫైనల్ సిరీస్. మన కాంబినేషన్స్లో ఏమున్నా టెస్టింగ్ పర్పస్ కానీ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. లైక్ 5 మ్యాచ్ టీ20 సిరీస్ కాంబినేషన్స్ టెస్ట్ చేయొచ్చు. అలాగే బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉంది అది కూడా లైక్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ప్లేయింగ్ 11 ఎంటైర్గా లైక్ ఫిక్స్డ్ అయింది. బట్ ఇక్కడ లైక్ ఈ సిరీస్లో ఎక్సెప్షనల్లీ పర్ఫామ్ చేస్తే వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు ఎవ్రీ మ్యాచ్ అనేది ఆడిషన్ టైప్. సో చాలా ఇంపార్టెంట్ సిరీస్. అండ్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. సో బేసిక్గా విదర్భ క్రికెట్ స్టేడియంలో పిచ్ వచ్చేసరికి ఇది డ్రై సర్ఫేస్, లో బౌన్స్ ఉంటుంది. అండ్ పవర్ ప్లే వచ్చేసరికి ఇక్కడ కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ ఇక్కడ వచ్చేసరికి 2 పేస్ ఉంటుంది. పవర్ ప్లే చూసుకుంటే సమ్ సీమ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే స్పిన్ అనేది డామినేట్ చేస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ లైక్ మేబీ డ్యూ అనేది కొంచెం సెకండ్ ఇన్నింగ్స్లో ఉండొచ్చు. అది కన్సిడర్ చేసిన బ్యాటింగ్ ఫస్ట్ అనేది స్టిల్ ప్రిఫరబుల్. అండ్ నాగ్పూర్ చూసుకుంటే లైక్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం. ఇక్కడ వచ్చేసరికి 13 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచెస్ ఆడారు. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసినవి 9 టైమ్స్ గెలిచాయి. అండ్ చేజింగ్ టీమ్స్ 4 టైమ్స్ మాత్రమే గెలిచాయి. సో దీన్ని బట్టి చూస్తే టాస్ ఎవరు గెలిచినా బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ కన్సిడరింగ్ డ్యూ ఫ్యాక్టర్ చూసుకున్నా ఇక్కడ స్టేడియం వచ్చేసరికి బ్యాటింగ్ ఫస్ట్ ప్రిఫరబుల్ ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ కూడా బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ స్కోరింగ్ ట్రెండ్ చూసుకుంటే యావరేజ్ స్కోర్ ఇట్స్ లైక్ హై స్కోర్ గ్రౌండ్ అని చెప్పలేను, బట్ సమ్వేర్ అరౌండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 142, 150 ఉంది. సో రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే యావరేజ్ స్కోర్ 160. సో కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్, సో 170 ఇస్ ద బెస్ట్ స్కోర్ అని చెప్పచ్చు. అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 136 to 145. సో సిన్స్ ఇట్స్ ఏ లో స్కోర్, మీడియం రేంజ్ స్కోర్ కాబట్టి స్మాల్ మార్జిన్స్ కూడా మ్యాచ్ అనేది డిసైడ్ చేస్తాయి. లైక్ బిలో 5, 10, 20 రన్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ బౌలింగ్ డేటా చూసుకుంటే సీమర్స్గా స్పిన్ పిచ్, లైక్ ఫాస్ట్ పిచ్ ఆర్ స్పిన్ పిచ్. సో స్పీమర్స్ లైక్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే 57% వికెట్ టేకర్స్ ఉన్నాయి. అండ్ ఎకానమీ చూసుకుంటున్నా 7.64 మాత్రమే ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిన్నర్స్ చూసుకుంటే 43% వికెట్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఎకానమీ చూసుకుంటే 6.79 ఉంది. సో స్పిన్నర్స్ చూసుకుంటే ఎవ్రీ 16.5 బాల్స్కు వికెట్ తీసుకుంటున్నారు. ఫేసర్స్ చూసుకుంటే ఎవ్రీ 18.4 బాల్స్కు వికెట్ తీసుకుంటున్నారు. అండ్ ఇదే నాగపూర్లో మనకు ఒక హర్రర్ స్టోరీ ఉందని చెప్పచ్చు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్లో సేమ్ ఇక్కడ ఇదే మ్యాచ్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్లో ఇండియా వచ్చేసరికి న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 126 రన్స్ చేశారు. ఇండియా చూసుకుంటే 79 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు. అక్కడ చూసుకుంటే శాండర్ 4 వికెట్ తీసుకున్నాడు. అలాగే ఈవెన్ ఇస్సోది 3 వికెట్ తీసుకున్నారు. సో దీన్ని బట్టి చూస్తే స్పిన్ అనేది డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి చెప్పాను కదా, లైక్ 150 నుంచి 155 అనేది కాంపిటేటివ్. బట్ కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ ఒక 15 రన్స్ ఎక్స్ట్రా చేసుకుంటే 170 అనేది మ్యాచ్ విన్నింగ్ స్కోర్. సో ఎనీథింగ్ లైక్ 140-145 రన్స్ అనేది రిస్కీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, స్మాల్ మార్జిన్ కూడా బిగ్ ఇంపాక్ట్. లైక్ లో స్కోరింగ్ వెన్యూస్లో
స్మాల్ మార్జిన్ కూడా లైక్ బిగ్ ఇంపాక్ట్ చేస్తుంది, లైక్ 6 to 20 రన్స్. అండ్ పేస్ వైజ్ రన్స్ చూద్దాం. సో ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఏదైనా T20 మ్యాచ్లో. సో ఇక్కడ చూసుకుంటే పిచ్ రిపోర్ట్ లైక్ పవర్ ప్లే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో మీరు రిస్క్ చేయండి, లైక్ 1 or 2 వికెట్స్ కోల్పోయినా పర్వాలేదు. 50 to 55 రన్స్ పవర్ ప్లేలో 50 to 55 రన్స్ ఎవరైతే టీమ్ స్కోర్ చేస్తారో వాళ్ళకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం పవర్ ప్లేలో వచ్చేసరికి 1 to 6 ఓవర్స్లో 50 to 55 రన్స్ టార్గెట్ చేయాలి విత్ లాస్ ఆఫ్ 1 వికెట్ అనుకోండి. సో సేఫ్ ప్లే కంటే అగ్రెసివ్ స్టార్ట్ చేయాలి. అండ్ 10 ఓవర్స్ సెకండ్ పేస్ లైక్ 7 to 10 ఓవర్స్ ఇక్కడ 20 to 25 రన్స్, లైక్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 75 to 85 రన్స్ ఏం చేయాలి. సో యావరేజ్ చూసుకుంటే 80 రన్స్ 10 ఓవర్స్ కల్లా 80 రన్స్ చేసి ఒక 2 వికెట్స్ లాస్ అవ్వాలి. అండ్ 15 ఓవర్స్ చూసుకుంటే అక్కడ ఒక 5 ఓవర్స్కి 8 ఫర్ ఓవర్, లైక్ 8 ఫర్ ఓవర్కి 8 రన్స్ చొప్పున 45 రన్స్ చేయాలి, 35 నుంచి 45 రన్స్. సో 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 115 నుంచి 130 మధ్యలో స్కోర్ చేయాలి. ఐడియాలో చూసుకుంటే 120. అండ్ లాస్ట్ 2 ఓవర్స్లో దీస్ ఆర్ కి ఇక్కడ 9 to 10 ప్లస్ ఏం చేయాలి. సో ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే 160 to 175 మెయింటైన్ చేయాలి. అండ్ 2 ఓవర్స్ వచ్చేసరికి చాలా కీలకం. లాస్ట్ 5 ఓవర్స్ అనేది లైక్ 50 to 60 రన్స్ చేయాలి. అండ్ సెట్ బ్యాటర్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి, షార్ట్ బౌండరీస్ ఉంటాయి. అండ్ బౌలింగ్ టీం నుంచి చూసుకుంటే యార్కర్స్ అలాగే వైడ్ లైన్ బౌలింగ్ చేయాలి. అండ్ డ్యూ అనేది కొంచెం చేజింగ్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ డ్యూ అవైలబుల్గా ఉంటే. అండ్ ఇండియా నుంచి ప్లేయింగ్ 11 చూద్దాం. సో ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. సో 1 డౌన్లో ఇషాన్ కిషన్ వస్తాడు. అండ్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో శివం దుబే, 6లో హార్దిక్ పాండ్యా, 7లో అక్షర్ పటేల్, 8లో హర్షదీప్ సింగ్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో వరుణ్ చక్రవర్తి అండ్ 11లో కుల్దీప్ యాదవ్. ఇది ఇండియా ప్లేయింగ్ 11. అండ్ ఇండియా సెలెక్షన్ నుంచి చూసుకుంటే మిస్సింగ్ అయిన ప్లేయర్ హర్షిత్ రాణా, రవి బిష్నాయ్ వాళ్ళు మిస్ అయిపోతారు. సో హర్షిత్ రాణా వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఉన్నాడు కాబట్టి మన ప్లేస్లో వాళ్ళు లైక్ హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా, లైక్ మనకు బ్యాటింగ్ అనేది అక్షర్ పటేల్ అట్ 8 కాబట్టి బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా అంటే చాలా ఉంది. అందువల్ల హర్షిత్ రాణా లైక్ ఈవెన్ మనకెట్లా లైక్ లైక్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే T20 హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనింగ్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో హర్షదీప్ సింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో హర్షదీప్ సింగ్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రవి బిష్నాయ్ చూసుకుంటే రవి బిష్నాయ్ జస్ట్ రిప్లేస్మెంట్గా వచ్చాడు. సో రవి బిష్నాయ్ ప్లేయింగ్ 11లో ఉండరు. అండ్ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ప్లేయింగ్ 11లో ఉండడు. మ్యాక్స్ అండ్ 100% ప్లేయింగ్ 11లో ఉండడు. ఎందుకంటే తను జస్ట్ ఓన్లీ 3 మ్యాచెస్కి వచ్చాడు. సో 3 మ్యాచెస్, 4th మ్యాచ్ నుంచి తిలక్ వర్మ అవైలబుల్లో ఉంటాడు కాబట్టి సో తను జస్ట్ బ్యాకప్ లైక్ స్క్వాడ్లో ఉంటాడు, నామకే బాస్ అంతే. అండ్ సో ఈ పిచ్ చూసుకుంటే మోస్ట్లీ లైక్ 3 స్పిన్నర్స్ కాంబినేషన్తో వెళ్ళొచ్చు, లైక్ కుల్దీప్, వరుణ్ అండ్ అక్షర్. అండ్ స్పిన్ హెవీలీ లైక్ స్పిన్నర్స్ ప్రతి 16 బాల్స్కి వికెట్ తీసుకుంటున్నారు కాబట్టి స్పిన్ హెవీ కాంబినేషన్తో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే డెవాన్ కాన్వే అండ్ రాబిన్సన్ ఓపెన్ చేస్తారు. అండ్ 3లో రచిన్ రవీంద్ర, 4లో డార్లీ మిచెల్, అండ్ 5లో గ్లెన్ ఫిలిప్స్, 6లో చాప్మన్, అండ్ 7లో జిమ్మీ నీషమ్ ఆర్ బ్రేస్వెల్. లైక్ బ్రేస్వెల్ ఇఫ్ ఇన్ కేస్ బ్రేస్వెల్ ఫిట్ ఉంటే తను అవైలబుల్లో ఉండొచ్చు. ఎందుకంటే బ్రేస్వెల్ లాస్ట్ మ్యాచ్ ఈవెన్ తను ఇంజురీ కన్సర్న్ వల్ల బౌలింగ్ కూడా ఇవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ తను ఫిట్ అయితే తను స్ట్రైట్ అవే ప్లేయింగ్ 11లోకి వస్తాడు. అండ్ 8లో చూసుకుంటే కైల్ జెమిసన్, జాకబ్ డఫీ అండ్ మ్యాట్ హెన్రీ. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు కీ బ్యాటిల్స్ చూసుకుంటే బుమ్రా వర్సెస్ డార్లీ మిచెల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బుమ్రా మన ప్రైమ్ బౌలర్. అలాగే డార్లీ మిచెల్ చూసుకుంటే ఓడిఎస్లో మనకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే డార్లీ మిచెల్ వచ్చేసరికి బుమ్రాకు ఆల్రెడీ 4 times అవుట్ అయ్యాడు. T20స్లో చూసుకుంటే 2 times అవుట్ అయ్యాడు. సో ఆ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్, ఈవెన్ మ్యాచ్ డిసైడింగ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే హర్షదీప్ సింగ్ వర్సెస్ కాన్వే.
లెఫ్ట్ హ్యాండెడ్ ట్రాప్ అని చెప్పొచ్చు. మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటాం హర్షదీప్ సింగ్ అనేది లెఫ్ట్ హ్యాండెడ్స్‌కు చాలా అంటే చాలా ఎఫెక్టివ్. అండ్ హర్షదీప్ సింగ్ అలాగే 3 టైమ్స్ ఔట్ కూడా చేశాడు డెవాన్ కాన్వే. అలాగే శాంట్నర్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. 2 టైమ్స్ ఔట్ చేశాడు. అలాగే హార్దిక్ వర్సెస్ రచిన్ రవీంద్ర 2 టైమ్స్. అండ్ స్పిన్ వర్సెస్ పవర్ హిట్టింగ్ లైక్ మ్యాచ్ డిసైడర్ అని చెప్పొచ్చు. లైక్ అండ్ ఇది కాకుండా ఇంపార్టెంట్ కీ బ్యాటిల్స్ ఏముంటాయంటే ఓపెనింగ్‌లో లైక్ జెమిషన్ వర్సెస్ ఓపెనర్ లైక్ సంజు శాంసన్ గాని, అలాగే జాకబ్ డఫీ వర్సెస్ ఎవరు అభిషేక్ శర్మ గాని అదైతే ఇంపార్టెంట్ కీ బ్యాటిల్ ఉంటది. అలాగే మిడిల్ ఓవర్స్‌లో చూసుకుంటే స్పిన్నర్ లైక్ సోదియా, చాండ్నర్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. అండ్ డెత్‌లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ జెమిషన్ గాని, అలాగే జాకబ్ డఫీ. ఈ బ్యాటిల్స్ అన్నీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ న్యూజిలాండ్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే డెవాన్ కాన్వే వర్సెస్ హర్షదీప్ సింగ్ బ్యాటిల్ అయితే గాని, అలాగే బుమ్రా వర్సెస్ రాబిన్సన్. అండ్ మిడిల్ ఓవర్స్‌లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్, అలాగే మిచెల్. సో ఈ బ్యాటిల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ డెత్ ఓవర్స్‌లో చూసుకుంటే లైక్ మిచెల్ వర్సెస్ బుమ్రా అదొక ఇంట్రెస్టింగ్ కీ బ్యాటిల్ ఉంటది. సో ఇది కీ బ్యాటిల్స్. అండ్ ఈ మ్యాచ్‌లో ప్లేయర్స్ టు వాచ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అనేది స్పిన్ ఎబిలిటీ అనేది మంచిగా ఉంది. అండ్ ఈవెన్ ఫామ్ అనేది కొంచెం డిప్ అయింది. రీసెంట్ టైమ్స్‌లో ఫామ్ మంచిగా లేదు. సో ఆబ్వియస్లీ ఈ మ్యాచ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ న్యూజిలాండ్ వైపు నుంచి చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ ఎక్స్‌ప్లోజివ్, అలాగే స్పిన్ హిట్టర్. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ హ్యాండీ విత్ ద బౌల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్‌లో మనకు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. సో తను వచ్చేసరికి లైక్ ప్లేయర్ టు వాచ్ అని చెప్పొచ్చు. మిడిల్ ఓవర్స్ అనేది మ్యాచ్ డిసైడ్ చేస్తది. అండ్ మ్యాచ్ డిసైడింగ్ పాయింట్స్ వచ్చేసరికి టాస్ ఎవరు గెలిచినా వాళ్ళు బ్యాట్ ఫస్ట్ చేయాలి. అండ్ 170+ స్కోర్ పక్కా చేయాలి. అండ్ పవర్ ప్లే వికెట్స్ అనేది గేమ్ చేంజ్ అయ్యిద్ది. స్పిన్నర్స్ ఎకానమీ ఎవరిదైతే లెస్ దాన్ 7 ఉంటదో వాళ్ళనేది విన్నింగ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సారీ. అండ్ నౌ ఇప్పుడు గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నాం. సో ఇది వచ్చేసరికి లైక్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం T20స్‌లో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే 120 రన్స్ ఉన్నాయి 2 ఇన్నింగ్స్‌లో. యావరేజ్ చూసుకుంటే 60 ఉంది. సో మళ్ళీ మనం సూర్య నుంచి మంచి నాకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైక్ స్టాట్స్ బాగున్నాయి కాబట్టి ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. సమ్‌హౌ లైక్ 60 యావరేజ్ ఉంది కాబట్టి. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 80 రన్స్ ఉన్నాయి 3 ఇన్నింగ్స్‌లో. యావరేజ్ చూసుకుంటే 40 ఉంది. అలాగే డార్లీ మిచెల్ చూసుకుంటే 50 రన్స్ ఉన్నాయి. ఒక్క ఇన్నింగ్ లైక్ యావరేజ్ చూసుకుంటే 50 ఉంది. డెవాన్ కాన్వే చూసుకున్న 40 రన్స్ ఉన్నాయి 1 ఇన్నింగ్. యావరేజ్ చూసుకుంటే 40 ఉంది. మార్క్ చాప్‌మ్యాన్ 30 రన్స్ ఉంది 1 ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసరికి 30 రన్స్. బౌలర్స్ నుంచి చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ తీశాడు 2 ఇన్నింగ్స్‌లో. ఎకానమీ చూసుకుంటే 6.5 మాత్రమే ఉంది. హర్షదీప్ సింగ్ 3 వికెట్ తీశాడు 1 ఇన్నింగ్స్‌లో. ఎకానమీ చూసుకుంటే 7.7 ఉంది. మిచెల్ శాంట్నర్ చూసుకుంటే 4 వికెట్స్ ఉన్నాయి ఒక్క ఇన్నింగ్‌లో. ఎకానమీ చూసుకుంటే 5.5 ఉంది. ఇస్సోడి చూసుకుంటే 3 వికెట్స్ ఉంది ఒక్క ఇన్నింగ్‌లో. ఎకానమీ చూసుకుంటే 6 ఉంది. కైల్ జెమిసన్ ఒక్క వికెట్ 1 ఇన్నింగ్. ఎకానమీ చూసుకుంటే 8. సో ఫైనల్ ప్రిడిక్షన్ చూసుకుంటే కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్, సో ఇండియా అనేది స్లైట్లీ కాదు చాలా అంటే చాలా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే మనకు బెటర్ బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే బెటర్ స్పిన్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు బాస్. అండ్ న్యూజిలాండ్ ఛాన్స్ చూసుకుంటే 40%. అండ్ హోమ్ కండిషన్స్ స్పిన్ అడ్వాంటేజ్ మనకుంది. అండ్ మ్యాచ్ విన్నర్ వచ్చేసరికి మన ఇండియా వైపు నుంచి స్కై, అలాగే న్యూజిలాండ్ చూసుకుంటే డార్లీ మిచెల్ వాళ్ళు ఇంపార్టెంట్. సో క్లోజ్ థ్రిల్లర్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఫైనల్ ప్రెడిక్ట్, సో మై ప్రెడిక్షన్ వచ్చేసరికి ఇండియా మ్యాచ్ గెలుస్తారు. అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇండియా నుంచి సూర్యకుమార్ యాదవ్. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే డార్లీ మిచెల్. అండ్ బెస్ట్ బౌలర్ ఇండియా నుంచి చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే జాకబ్ డఫీ. సో బెస్ట్ బ్యాటర్ వచ్చేసరికి మిచెల్ ఆల్రెడీ చెప్పాను కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఎవరు గెలుస్తారు? సో మీ ప్రిడిక్షన్ లైక్ స్కోర్ లైక్ ఓవరాల్ స్కోర్ ఎంత ఉంటుంది? అండ్ బెస్ట్ టాప్ బ్యాట్స్మెన్స్ ఫ్రమ్ ఈచ్ టీమ్
ఇండియా నుంచి టాప్ బ్యాటర్ ఎవరు? న్యూజిలాండ్ నుంచి టాప్ బ్యాటర్ ఎవరు? ఇండియా నుంచి టాప్ వికెట్ టేకర్ ఎవరు? న్యూజిలాండ్ నుంచి టాప్ వికెట్ టేకర్ ఎవరు? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో. థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.